ఇప్పుడు ఈ ఆర్డర్ కేసులో కూడా అపీల్ నెంబర్ వచ్చేసి 9881/SIC MP 2025 డేటెడ్ 21/2026 సంవత్సరంలో కూడా తెలంగాణ రాష్ట్ర కమిషన్ 15 రోజుల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పిన కోరినా కూడా ఈ రోజు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటంలో కూడా SC కమిషన్ అధికారులు ఫెయిల్యూర్ అయ్యారు. ఇక్కడ జరిమానా విధించడంలో డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడంలో కూడా మరి తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ ఫెయిల్యూర్ అయ్యారనే విషయాన్ని కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, అంటే నా అభిప్రాయం ఉంది కృష్ణ గారు, విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం మాత్రమే కాదు, గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి జాప్యాలు చాలా జరిగినాయి. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అదే విధంగా జాప్యం మంచి గుర్తు చేశారు. ఒక 17 కేసుల్లో ఆర్డర్ పాస్ చేసినప్పుడు కూడా ఏదైతే అప్పుడు కరోనా సమయం అన్నమాట, గత ప్రభుత్వంలో 2022 సంవత్సరం అవును కరోనా సమయం, ఆ సమయంలో కూడా అప్పుడు కల్లూరు ఏసీపీగా వెంకటేష్ ఉండేవారు. అప్పుడు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ బుద్ధమురళి ఉండేవారు అనమాట. బుద్ధమురళి అక్కడ మనకు ఆదేశాలు జారీ చేశారు. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గా కల్లూరు ఏసీపీ వెంకటేష్ ని రమ్మంటారు. మన ఫిర్యాదుదారుడికి మనం వెళ్తున్నప్పుడు సదరు అధికారి కమిషన్ ముందుకు వచ్చి సమాధానం చెప్పలేదు రాలే. ఆ విషయంలోనే నేను బుద్ధమురళి ప్రశ్నించాను. అదే విషయంలో బుద్ధమురళి మీద గవర్నర్ దగ్గర కంప్లైంట్ చేశాను. అప్పుడే ప్రభుత్వం ఉందండి, అప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది. కానీ ఎప్పుడైతే నేను గవర్నర్ కంప్లైంట్ చేశానో ఆ కంప్లైంట్ మళ్ళీ అక్కడే ఎంక్వైరీకి వచ్చినప్పుడు బుద్ధమురళి ఏం చేశారంటే పబ్లిక్ నాట్ ఇంట్రెస్ట్ అనేది అక్కడ కంప్లైంట్ లో, అంటే ఆయన ఇచ్చిన ఆర్డర్ లో ఇచ్చారు. పబ్లిక్ నాట్ ఇంట్రెస్ట్ అదే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏంటి దీంట్లో? నేను ఇచ్చిన సమాచారం. ఒక ఫిర్యాదుదారుడు ఎందుకు మీరు దేని గురించి సమాచారం ఇచ్చారు కృష్ణ గారు? అంటే కల్లూరు పోలీస్ స్టేషన్ లో 27/8/2014 సంవత్సరంలో చుండ్రు మంగరాజు, నార్త్ కృష్ణ అనే వ్యక్తుల మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మనం ఒక కంప్లైంట్ చేశాము. అంటే దేనికి సంబంధించి? ఇది వాళ్ళు డబ్బులు వసూలు చేసి, పేద ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి మా లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని లక్షల రూపాయలు తీసుకున్నారు. ఏంటి అంతకుముందు అంటే అప్పుడు అగ్రిగోల్డ్ అనేవి అలాంటి సంస్థలేనా? ఒకటి. రెండవది ఏంటంటే 14/5/2013 సంవత్సరంలో కల్లూరు పోలీస్ స్టేషన్ లో అభయగోల్డ్ అనే ఎండి మీద మరో కంప్లైంట్ చేశాము. 46 మందితో చేశాము. కానీ ఈ కంప్లైంట్ లో ఎంత దారుణంగా వాళ్ళు సమాచారం ఇవ్వటం, న్యాయం అనేది ఈ రోజుల్లో బడాబాబులకే తప్ప సామాన్య ప్రజలకు లేదు అనేది మీరు అభిప్రాయపడుతున్నారు. అంతే కదా, బడాబాబులు అయితే డబ్బిచ్చి కొనుక్కుంటున్నారు. మనం ఏం ఇస్తాం? మన దగ్గర ఏముంది? అదే ప్లేస్ లో ఒక లేనోడు ఉంటే కనుక ఖచ్చితంగా యాక్షన్ వేరే విధంగా ఉండేది, న్యాయం జరగదు. వీళ్ళు డబ్బు పెట్టి ఆ న్యాయాన్ని కొనుక్కున్నారు అనేది నేను కూడా అభిప్రాయపడుతున్నాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పలు ఏరియాలో కూడా నేను ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేసినా కూడా అదే వస్తుంది. ఇప్పుడు అక్కడ ఎక్కడ దగ్గర ఇప్పుడు బుద్ధమురళి కమిషన్ ఉన్నారు. కమిషన్ ఉన్నప్పుడు ఏం చేశాడు? నాట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అన్నాడు. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు సమాచారం ఇస్తావా, లేకపోతే ఇవా? అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే అసలు ఆయన ఏ విధంగా తీసుకున్నట్టు దీన్ని? అని ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు కేసుని క్లోజ్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. అంటే ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ కాదు. అంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది సమాచారం కొడుతున్నారు. అంటే నేను ప్రజలకు ఎంత ఇంట్రెస్ట్ ఉందా? నాకు డౌట్ ఉంది. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ గా లేకపోతే సమాచారం ఇవ్వకూడదని ఎక్కడ లేదు కదా. మరి అనుభవం వల్ల అధికారి అనుకోవాలా, అనుమతితో అధికారి అనుకోవాలా, నాకు అని అర్థం అంటారు. మరి దాన్ని మళ్ళీ రిపీటెడ్ గా మళ్ళీ దాని మీద ఎంక్వైరీ జరిగితే మళ్ళీ డీసీపీ ప్రసాద్, లా అండ్ ఆర్డర్ డీసీపీ ప్రసాద్ కూడా కలెక్టర్ ఆదేశాల మీద ఇచ్చిన కంప్లైంట్ పై పబ్లిక్ నాట్ ఇంట్రెస్ట్ అన్నారు. అంటే అసలు మీరు ఎందుకు వేస్తున్నారు సమాచారం అనేది? అంటే దేనికి? ఒకటే రాజేంద్ర గారు మంచి క్వశ్చన్ అడిగారు. 27/8/2014 సంవత్సరంలో చుండ్రు మంగరాజు, నార్త్ కృష్ణ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కల్లూరు పోలీస్ స్టేషన్ లో పబ్లిక్ తో పాటు నన్ను చెక్ చేశారు. దానికి బాండ్లు ఉన్నాయి, ల్యాండ్ కట్టారు. చెప్తా బాండ్లు ఉన్నాయి, ల్యాండ్ అగ్రిమెంట్ ఉంది, దానికి చెక్స్ ఇచ్చారు. అంటే పిటిషన్ లో నేను ఏదైతే కంప్లైంట్ రేజ్ చేస్తున్నా దానికి సంబంధించిన ఆధారాలు మనం ఇచ్చాం. ఇచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కి, తెలంగాణ రాష్ట్ర SC/ST కమిషన్ కి వాళ్ళు మనం ఫిర్యాదు వాళ్ళు చేసినప్పుడు పోలీస్ అధికారులు వాళ్ళకి రిపోర్ట్ పంపించారు. ఇది వచ్చేసి
క్రైమ్ నెంబర్ 44/2013గా మేము కేసుని ఎఫ్ఐఆర్ చేసేసి దీనికి సిఐడి బదిలీ చేశామని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. మరి ఇంతవరకు దాని గురించి ఏమైనా యాక్షన్ తీసుకున్నట్టుందా? ఇక్కడ మీరు పాయింట్ క్యాచ్ చేయాలి నేను మాట్లాడిన దాంట్లో. చెప్పండి. 27/8/2014 సంవత్సరంలో దాన్ని ఫిర్యాదు ఇచ్చినప్పుడు ఓకే. క్రైమ్ నెంబర్ 44/2013గా ఎఫ్ఐఆర్ ఎట్లా అయింది అంటే క్రైమ్ నెంబర్ ఇప్పుడు నాకు అర్థమైంది. అంటే మీరు పెట్టింది 2014లో 2013 ఎఫ్ఐఆర్ ఎట్లా అయింది? 2013 ఎఫ్ఐఆర్ అయినట్టుగా అక్కడ రాసింది. రాశారు. ఎట్లా అయింది ఎఫ్ఐఆర్? ఓకే. ఎట్లా పాసిబుల్ అయింది? అంటే 2014 అయినా అవ్వాలా, 2015 అవ్వాలా, 2013 సంవత్సరం అవ్వాలా? ఓకే. ఈ విషయం మాత్రం మానవ హక్కుల దృష్టికి, ఎస్సీ కమిషన్ దృష్టికి, ఆర్టీఐ కమిషన్ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళు అవినీతికి సపోర్ట్ చేస్తున్నారు, అవినీతి అధికారులకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నాకు తెలిసింది. డేట్ తప్పు పడింది అనుకోవచ్చుగా. అంటే అప్పుడు అధికారి తప్పని అనుకోవచ్చుగా మనం. ఓకే. డేట్ తప్పు పడ్డది మీరు అన్నారు, అసలు మీరు అవినీతికే పాల్పడుతున్నారని అనవచ్చు కదా. ఓకే. ఎందుకంటే అది అధికార హోదాలో చేసేది కాబట్టి 10 మంది కరెక్ట్ గా అది ఆ ఫైల్ 10 మంది దగ్గరికి వెళ్తుంది కాబట్టి ఈ డేట్ తప్పు ఎందుకు ఉందనేది ఎవరో గమనించలేదు. ఎఫ్ఐఆర్ ఫాల్స్, ఎఫ్ఐఆర్ ఫాల్స్ లేదన్నట్టు. ఓకే. రీసెంట్ గా మొన్న సమాచార చట్టంలో ఈ ఎఫ్ఐఆర్ లేదని తెలిసింది. ఎఫ్ఐఆర్ లేదన్నట్టు తెలిసింది. మరి దాని మీద ఎవరు యాక్షన్ తీసుకోవాలా? హైయర్ అథారిటీ తీసుకోవాలా? అవును. మరి హైయర్ అథారిటీ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఎవరైతే అవినీతికి చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అది అవినీతికి పాల్పడుతున్నారో ఓకే. అవినీతి అధికారులకు ఆర్టీఐ కమిషన్ కానివ్వండి, గతంలో మానవ హక్కుల కమిషన్ కానివ్వండి, ఓకే, ఎస్సీ కమిషన్ కానివ్వండి, వీళ్ళు అవినీతికి సపోర్ట్ చేస్తున్నారు అనేది నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఓకే. ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను. దీని మీద ప్రభుత్వం ఆలోచించాలి, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇదే విధంగా ప్రభుత్వం పేదల పక్షం నుండి చర్యలు తీసుకోకపోతే మాత్రం ప్రభుత్వం చాలా పరిణామాలకు దారితీస్తుంది. ఈ ప్రజలు బుద్ధి చెప్తారనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడు మీకు ప్రభుత్వం మీద కోపమా లేకపోతే అవినీతి అధికారుల మీద కోపమా? కోపం అనే విషయం కాదు ఇక్కడ, కోపం కాదు. మనం అవినీతి చేసే అధికారులు ఈ విధంగా చేశారయ్యా అని చెప్పేసి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. ఓకే. ఓకే. ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ప్రభుత్వ అధికారులు ఏం చేశారు, హైయర్ అథారిటీ ఏం చేస్తారంటే ఇలా మీద చర్యలు తీసుకోవాలి. ఓకే. మరి చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికి అంటారా, అధికారికి అంటారా? ఓకే. ఓకే. అంటే అవినీతి చేస్తున్నట్టు తెలిసినా కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే వాళ్ళిద్దరు కొల్యూడ్ అయ్యారని అభిప్రాయపడతారు ప్రజలు. అదే కదా ప్రజలు అదే అభిప్రాయపడేది, మనం కూడా అదే కదా. అవును. ఇప్పుడు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకున్నప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఓకే. ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఓకే. అధికారుల మీద చర్యలు ఎట్లా తీసుకుంటాం అంటే అధికారుల మీద చర్యలు తీసుకోవడానికే ఎస్ఎస్టీ కమిషన్ కావచ్చు, లేకపోతే హెచ్ఆర్సీ కమిషన్ లేకపోతే ఆర్టీఐ కమిషన్, లోకాయుక్త వీళ్ళందరూ ఉన్న దేనికి మీద యాక్షన్ తీసుకుంటాం. ఈ కమిషన్ లేసిందే అధికారుల మీద ఒక నిఘా పెట్టి దాని మీద. కానీ ప్రజలు ఏమనుకుంటారు, ఓకే, ఈ వ్యవస్థలంతా, ఈ కమిషన్ వ్యవస్థలంతా ఓకే అవినీతి అధికారాన్ని కాపాడుకోవటం కోసమే ఇది పెట్టారనేది నాకు అక్కడక్కడ వినిపిస్తున్న మాట. ఓకే. ఓకే. ఇది కాదు అని నిరూపించుకోవాలి అంటే ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. దీని మీద రేపు మళ్ళీ మీకు పూర్తి ఆధారాలతో సహా నేను నిరూపిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఓకే సార్, నమస్తే. నమస్తే సార్, థ్యాంక్ యూ.